మీరు ఇది మాట్లాడుతున్నారు కదా, నేను రీసెంట్ గా చూసి నేను స్వయంగా అనుభవించినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఒక అంటే అనంతవరం అని చెప్పేసి అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది కొండ మీద. కొండ కింద 3 ఆవు గోశాలలు ఉన్నాయండి. 3 గోశాలల్లో అక్కడ ఆవులు దిగుమతి అవుతున్నాయి. ఆ తర్వాత ఆవులు ఎక్కడికి పోతున్నాయి అనేది తెలియదు. అలా జరుగుతూ ఉండగా గ్రామాల్లో ఉన్నటువంటి వీళ్ళు ఎదురు తిరిగారు. ఎందుకు ఎదురు తిరిగారంటే ఆవులు దూడలు చనిపోతున్నాయి. చనిపోతున్నటువంటి ఆవు దూడలు ఎందుకు చనిపోతున్నాయి అంటే వాటికి ఆహారం లేక చనిపోతున్నాయి. రెండో విషయం ఏంటంటే చనిపోయినటువంటి ఆవుల్ని అక్కడ ఖననం చేయడానికి ఏంటంటే కేవలం నామకే వాస్తే ఆ బుల్డోజర్ ని తీసుకొని వచ్చి కొంతే దాన్ని ఏమంటారు గొయ్యి తీసి పూడ్చి పెడుతున్నారు. అది సక్రమంగా దాంట్లో ఉప్పు వేయాలి, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ లేకుండా జస్ట్ మట్టిలో ఇది చేయడం వల్ల విపరీతమైన వాసన వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాము. రెండోది ఏంటంటే అక్కడ స్వయంభూడు వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇన్ని ఆవులు ఇంత భయంకరంగా ఉన్నాయి, పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ తెచ్చి పెట్టినటువంటి వాటిని ఏం చేస్తున్నారు అనే దాని మీద ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన గోరక్షకులే వెళ్లి ఫైట్ ఫైట్ చేసిన తర్వాత వాళ్ళ మీద బెదిరింపులు వచ్చినాయి. బెదిరింపులు వస్తే ఇమ్మీడియట్ గా నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసి వచ్చిన తర్వాత అక్కడ కరెక్ట్ గా ఆ గోశాలలో ఈ రోజు రాత్రి పోలీసులు తీసుకొచ్చి ఒక 300 గోవుల్ని ఇస్తారు. ఆ గోవులు ఎలా వస్తున్నాయి సార్, ఒక కంటైనర్ లో గోవులు ఎన్ని పడతాయి అనంటే 30 గోవులు పట్టే కంటైనర్ లో ఎన్ని తీసుకొస్తారో తెలుసా సార్? కనీసం 80 గోవులు దగ్గర తీసుకొని వస్తారు. ఆ గోవులు కానివ్వండి, గో సంతతి కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఆ తీసుకొచ్చేటప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు సార్. ఇంజెక్షన్ ఇవ్వగానే అవి కుప్పకూలిపోతాయి. కుప్పకూలిన వాటి మీద దాన్ని ఏమంటారు, ఆ బుల్డోజర్ అంటారా, దాన్ని క్రెయిన్స్ పెట్టేసేసి దాంట్లో వేసేస్తారు. వేసేసి ఆ కంటైనర్ వస్తుంది. దాంట్లో చిన్న లేగ దూడలు ఉంటాయి సార్. ఇప్పుడు 30 మంది పట్టేటటువంటి రూమ్ లో మీరు 80 మందిని వేస్తే అది ఎలాంటిది ఉంటుంది? ఇంకొకటి ప్రయాణం ఎక్కడి నుంచి వస్తాయి, ఒరిస్సా అండ్ కర్ణాటక నుంచి వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వేసినప్పుడు కానీ, ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కానీ అవి ఏ విధమైనటువంటి జర్క్కి లోనప్పుడు ఒక దాని మీద ఒకటి పడిపోయినప్పుడు మీరు మీ వీలైతే నేను ఆ క్లిప్పింగ్స్ పంపిస్తాను, మీరు అది ఒక్కొక్క ఆవు డొక్క చీరుకుని పోతుంది. అలాగే గిట్టలు ఏవైతే ఉన్నాయో మోకాళ్ళు కింద ఉన్నటువంటి గిట్టలు మీరు నంబర్ ఇలా వేలాడుతూ ఉంటాయి. అంటే ఒక దాని మీద ఒకటి పడిపోయి వాటికి అయ్యేటటువంటి గాయాలు సార్. నేను ఆవుల్ని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సరే అది మళ్ళీ చెప్తా. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆవుల్ని కిందకి ఇప్పుడు మన గోరక్షకులు పోయి ప్రాణాలకి తెగించి వాటిని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత పోలీసులు ఏం చేస్తారు, అక్కడ ఎవరైతే గోశాల ఉందో గోశాలకు అప్పచెప్తారు. గోశాలకు అప్పచెప్పిన తర్వాత గోశాలలో గోవులు కిందకి దిగవు, ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇస్తారు ఒకటి. రెండోది ఇన్ని గోవులు తీసుకురావడం వల్ల వాటి కాళ్ళు ఇరిగిపోతాయి, డొక్కలు కొట్టుకుని అవి దిగలేవు. వాటిల్ని మళ్ళీ జేసీబీలతో తీసి ఒక రాయిల్ని గనక దాంట్లో నుంచి తీసి కిందకి ఎలా వేస్తారో అలా పడేస్తారు కింద. ఇంత నరకం గోవులు అనుభవిస్తున్నాయి. వచ్చిన తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ ని పెట్టాలి. వెటర్నరీ డాక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి సమాచారం కానీ ఏమీ ఉండదు. అది ఇవ్వకపోవడం వల్ల సరైన టైంలో వైద్యం అందదు. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడానికి ఎన్ని గంటలు పడుతుంది? మినిమం 5 to 6 అవర్స్. వాటికి తిండి ఉండదు, వాటర్ ఉండదు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీరు వెళ్ళి చూడండి, కొన్ని గోశాలల్లో అవి తాగడానికి వాటర్ కి కనీసం అక్కడ తొట్టెలు కూడా ఉండవు. వాళ్ళు పొద్దున్నే 11 గంటలకి వాళ్ళు అడవులకి తీసుకొని వెళ్తారండి ఆవుల్ని, 3ంటికి తీసుకొస్తారు. అక్కడే తినాలి, అక్కడే తాగాలి. తాగిన తర్వాత తీసుకొచ్చిన గోశాలలో గడ్డి ఉండదు, వాటర్ ఉండదు. 3ంటికి వచ్చినటువంటి ఆవు మళ్ళీ మరుసటి రోజు 11ంటికి వెళ్లేంత వరకు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫుడ్, వాటర్. ఈ డొక్కలు ఎండిపోయి చచ్చిపోతుంటే నాకు అనిపించింది, ఇలా తీసుకొచ్చి హింస పెట్టే కంటే వాటిని ప్రశాంతంగా ఎక్కడికి పంపాలో అక్కడికి పంపితే పైకన్నా ప్రశాంతంగా వెళ్తాయేమోనని నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్. మీరు చెప్తే కనుక చాలా హారిబుల్ అనిపిస్తుంది. ఇంకా చెప్తాను వినండి. ఆ సిచ్యుయేషన్ లో మీరు నమ్మరు, అక్కడ ఆవు పడిపోతే 3-4 రోజులు ఉంటది. ఆ 3-4 రోజులు పొట్ట ఉబ్బిపోయి వాటర్ చేరుకుని పోయి పురుగులు పట్టేసి ఇలా పగిలిపోయి ఉంటది సార్. దాంట్లో నుంచి పురుగులు బయటకు వస్తాయి. ఆ వచ్చినటువంటిది మళ్ళీ పక్కన వూండ్స్ ఉన్నటువంటి ఆవులకు కానీ, దూడలకు కానీ, ఎద్దులకు కానీ మళ్ళీ అది పడుతుంది. ఎంత నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ ఏమవుతుంది, రాత్రికి వచ్చి 300 గోవులు డంప్ అవుతే మీరు 4 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, 180 గోవులు 150 గోవులు ఉంటాయి. ఈ దోవ నుంచి
నుంచి ఈ గేట్ లో నుంచి ఆవులు డంప్ చేస్తున్నారు, వెనక గేట్ లో నుంచి ఆవులు అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు? గోశాలలు పెట్టిన గనులు. ఈ రోజు మనం ఎవరో పెట్టింది మాట్లాడుకుంటున్నాం. వీళ్ళకి బలం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాను నేను. ఇది కరెక్ట్ గా మనం ఆలోచించాలి సార్. ఎంతసేపు మనం చట్టాల గురించి, ఎంతసేపు మన అవతలవాడి గురించి మాట్లాడేటప్పుడు ఇంటి దొంగలు ఎవరున్నారు వాళ్ళ గురించి ముందు మాట్లాడాలి. ఇప్పుడు మెయిన్ కీలకం, నిన్న ఆ అబ్బాయి మీద ఆ బుల్లెట్ పడడానికి, అంత దాడి జరగడానికి కారణం శ్రీనివాస్ అనేటటువంటి ట్రక్ డ్రైవర్. అతను ట్రక్ డ్రైవర్, ఈ గోవుల్ని తీసుకెళ్తాడు, అతను సమాచారం ఇస్తాడు. అతనికి సమాచారం ఇస్తే సమాచారం ఇస్తాను రమ్మని చెప్పి ఇతగాన్ని కనీసం 3-4 సార్లు పిలిచాడు. పిలిస్తే అతను తర్వాత వస్తానంటే మరి ఏ విధమైనటువంటి ఇది చూపించినాడో, రా అన్నా అని బలవంత పెడితే తప్పక, ఎందుకంటే ఎప్పుడు అతనే సమాచారం ఇస్తాడు కాబట్టి ఆ దీంతో వెళ్ళడం అనేటటువంటిది జరిగిన తర్వాత అతనికి కూడా తెలీదు వీళ్ళ దగ్గర కూర్చోపెడుతున్నారని. పొద్దున్న లెగిస్తే కమిషనర్ గారి స్టేట్మెంట్ ఏంటంటే, సిగ్గుపడాలి నిజంగా నేను చెప్తున్నాను. ఏం మాట్లాడతాడండి ఆయన? ఇప్పటి వరకు ఆ ఖురేషీ అనేటటువంటి అతనికి ₹1 కోటి నష్టం ఎవరి వల్ల వచ్చింది? ఈ సోను సింగ్ వల్లనే వచ్చింది అన్నాడు. అని ఏం చెప్తున్నాడు? 5 లక్షలు డిమాండ్ చేశాడు కాబట్టి కాల్చి చంపాడన్నాడు. ఇక్కడ నేను లీగల్ గానే మాట్లాడుతున్నా. ₹1 కోటి నష్టం వచ్చినటువంటి వాడికి, నష్టాలు పడుతున్నటువంటి వాడికి ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు ఇవ్వడం అనేది అది చాలా భారమా? చెప్పండి సార్. ఇక్కడ ఇదే వాళ్ళు మాట్లాడిన మాటలే మనం డిస్కస్ చేద్దాం. ₹1 కోటి నష్టం వచ్చేటటువంటి వాడు 5 లక్షలకి చంపేస్తాడా? చంపేసి అంత పెద్ద ఇష్యూ నెత్తనేసుకుంటాడా? పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి? 11 సంవత్సరాల నుంచి అతను చేసేటటువంటి వ్యాపారం అదే. రెండోది ఏంటి? 288 కేసులు అతని మీద ఉన్నాయి. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందండి? పోలీసులు రిలీజ్ చేసి 288 కేసులు ఉన్నాయి. వినండి, ₹1 కోటి నష్టం. ఈ పిల్లవాడు 6 సంవత్సరాల నుంచి ఇదే పర్సన్ ఎదుర్కొంటున్నాడు సార్. ఇవాళ 5 లక్షలు అడిగాడని చెప్పి చాలా నీచమైనటువంటి ఎలిగేషన్ వేస్తున్నాడు. 6 సంవత్సరాల నుంచి ఇతనితోటి ఈ సోను సింగ్ అనేటటువంటి పిల్లలు, ఈ బజరంగ్ దళ్ పిల్లలందరూ కూడా 6 సంవత్సరాల నుంచి అతన్ని థ్రెట్ చేస్తున్నారు, గోవుల్ని కాపాడుతున్నారు, పంపిస్తున్నారు. ఇక్కడ ఇంత జరిగిన తర్వాత 5 లక్షలు డిమాండ్ చేశాడని చంపేశారు. రైట్, మళ్ళీ పోలీసులనే ఒక క్వశ్చన్ ఇద్దాం. 5 లక్షలకి అతన్ని చంపేశాడు అనంటే చంపేసే ధైర్యం ఎక్కడిచ్చారు? చంపడానికి ఇచ్చిన తుపాకీకి హత్యాయత్నం జరిగింది. అతని రివాల్వర్ అతని మీద ఎక్కువ పెట్టేటటువంటి ధైర్యం ఇచ్చినటువంటి వ్యవస్థ. గన్ను దొరికిన అంశం ఆందోళన కలిగిస్తుంది. గన్ ఎక్కడి నుంచి ఉంది? గన్ ఎక్కడదమ్మా? ఇప్పుడు మన లైసెన్స్డ్ గన్ కాదు అది. అది కంట్రీ మేడ్ గన్, అంటే నాటు తుపాకీలు అంటారు. ఈ నాటు తుపాకీలు ఎవరు వాడతారంటే, ఇప్పుడు అడవుల్లో అస్సాం అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తయారు చేసుకునేటటువంటి గన్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఈ దందా ఏ రేంజ్ లో నడుస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. వన్ మోర్ థింగ్, ఈ ట్రక్ డ్రైవర్లందరూ కూడా ఎవరున్నారు సార్? ఎవరు ఇతర మతస్థులు లేరు, మన వాళ్ళు ఉన్నారు. అదే అందుకని నేను చెప్తున్నా, హిందువులు అయి తిన్న కంచెల్లోనే షిట్ చేసేవాళ్ళు ఇక్కడ మనము చట్టాలను అమలు చేసేటటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోకపోవడం మన తప్పు. హిందువులకు సపోర్ట్ ఇచ్చేటటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోవడం మన తప్పు. చట్టాలున్నాయి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఇంప్లిమెంట్ చేసేవాడిని ఎన్నుకోలేదు మనము. ఇక్కడ మనం చేస్తున్నటువంటి అతి పెద్ద మిస్టేక్ ఇన్ దిస్ డెమోక్రసీ. ఓకే, కరెక్ట్ కళ్యాణ్ గారు.